టాలీవుడ్లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైం వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రైవేట్ ఆల్బమ్స్తో మొదలైన ఆమె క్యారియర్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్ళింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్కు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తుపట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జోనల్ గడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాలో నటిస్తుంది. దీన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా భారీగానే ఛాన్సులు వస్తున్నాయంట. అటు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతుంది. దాని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగవంశి నిర్మిస్తున్నారు. ఇలా పెద్ద బ్యానర్లలో ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్కు ప్రత్యేకించి హీరోయిన్లు ఎవరు ఫోమ్లో లేరు. దాంతో లోకల్ హీరోయిన్ అయిన వైష్ణవికి ఛాన్సులు పెరుగుతున్నాయి. అందుకే ఆమె కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందట. ఒక్కో సినిమాకు ₹1 కోటి దాకా తీసుకుంటుందని టాక్. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారంట. వరుసగా ఇంకో 2 హిట్లు పడితే ఆమె కెరీర్ టాప్ గేర్లో దూసుకుపోవడం ఖాయం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరీర్ను మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ను చేసేసింది. అక్కడి నుంచి బన్నీ స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్లో చెబుతూనే ఉంటాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్గా ఆర్య 2 వచ్చింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై BVSN ప్రసాద్ సమర్పణలో ఆదిత్య బాబు నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ క్లాసికల్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు టాలీవుడ్లో రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీకి సంబంధించిన 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ నడుమ రిలీజ్లకు కొత్త డిమాండ్ తగ్గింది. కానీ ఫ్యాన్స్కు కొన్ని సినిమాలు ఫేవరెట్ ఉంటాయి. ఆర్య 2 మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యింది. కాబట్టి ఈ సినిమాను కూడా ఆదరించే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారంట. మహానటి కీర్తి సురేష్ రోజురోజుకు రెచ్చిపోతుంది. పెళ్లి అయినా సరే తగ్గేదెల్లే అన్నట్టు అందాలు ఆరబోస్తూ తెరతీస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కుర్రాలను ఉడికించి పని పెట్టుకుంది. రీసెంట్గానే బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్లో నితిన్, వేణు, ఎల్ఎండి కాంబోలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా ఆమెనే నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దాంతోపాటు అటు నాని సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే పెళ్లి అయిన తర్వాత ఆమె చేస్తున్న అందాల రచ్చలో భాగంగా మరో హాట్ పోస్ట్ పెట్టింది. ఇందులో తన ఘాటు అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇందులో బ్లాక్ చీరలో యమహాట్గా వయ్యారాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన నడుము అందాలను ఘాటుగా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఎద పరువాలను కూడా పిచ్చెక్కించేలా చూపించింది. ఇంత ఘాటుగా చూపించడం చాలా అరుదు. ఎందుకంటే కీర్తి సురేష్ చాలా అరుదుగానే ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ ఫోటోలపై మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. పూరి జగన్నాథ్ ఇటికేలకు తన తర్వాత సినిమాను ప్రకటించారు. తెలుగు హీరోలతో కాకుండా మొదటిసారి తమిళ హీరోతో మూవీ చేయబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాత సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ చార్మి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ఫ్లాప్ కావడంతో పూరి ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అయినా మళ్ళీ ఆయన ఫామ్లోకి రావాలని కోరారు. అయితే తెలుగు సినిమాలకు కథలు చెబుతున్న వారు డేట్లు ఇవ్వట్లేదనే ప్రచారం మొన్నటిదాకా జరిగింది. చివరకు విజయ్ సేతుపతితో సినిమా ఓకే అయ్యింది. ఈ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు తెలిపారు. పూరి ఇప్పటి వరకు తీసిన కథలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుందంట. కొత్త జోనర్లో తీస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఆలస్యంగా అయినా సరే మంచి సినిమాతో రావాలని పూరి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్ చార్మి నిర్మించబోతున్నారు.
జాన్వీ కపూర్కు టాలీవుడ్లో టైం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమా అంటే చాలు ఇప్పుడు అందరూ జాన్వీనే ఎంచుకుంటున్నారు. ఆమెకు బాలీవుడ్లో కంటే సౌత్లోనే పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. దేవరా సినిమాతో భారీ హిట్ కొట్టి ఎంట్రీతోనే మంచి పేరు తెచ్చుకుంది. పైగా నార్త్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఆమెకే ఫస్ట్ చాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది జాన్వీ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన అందాలను చూపించడానికి అస్సలు వెనకాడదు. ప్రస్తుతం మరో హాట్ ఫోజులతో ముందుకొచ్చింది. ఇందులో ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఇందులో ఆమె అందాలు మామూలుగా లేవు. జాన్వీకి ఇలాంటి కత్తి లాంటి ఫోజులు ఇవ్వడం ఇదేం కొత్త కాదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీకి మున్ముందు మరిన్ని టాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.